విజయనగరం జిల్లా పోలీస్ శాఖ సంధ్యా కంటి ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం నాడు కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో కండ్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు అంధకారమేనని అన్నారు. పోలీసు ఉద్యోగులు విధి నిర్వహణ లోబడి సకాలంలో వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నంకు చెందిన సంధ్యా కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో పోలీసు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. ఈరోజు మన విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో పోలీస్ సిబ్బంది కోసము ఒక ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్, ఐ చెకప్ క్యాంప్ సంధ్యా ఐ హాస్పిటల్స్ వాళ్ళతో కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్లో వెల్ఫేర్ మెజర్స్, సిబ్బంది వెల్ఫేర్ మెజర్స్ భాగంగా మన జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ కోసము ఐ చెకప్ కోసం పెట్టడం జరిగింది. ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళకు ఏమైనా ఐసైట్ ప్రాబ్లం ఉంటే, ఏమైనా అదర్ క్యాటరాక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి ప్రిలిమినరీ చెకప్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చూసామంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగ్గా కొంతమంది కనపడదు, కానీ చాలామంది అది ఇగ్నోర్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేసి ప్రతిరోజు వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల, ఎక్కువ డ్యూటీస్ ఉండడం వల్ల వాళ్ళు హెల్త్ మీద సరిగ్గా వాళ్ళు దృష్టి పెట్టలేకపోతారు. సో దానికోసమే ఈరోజు మనము అందరి సిబ్బంది కోసము మన పోలీస్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది అరౌండ్ 100 దాకా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఐ చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి స్పెక్టకల్స్ పెట్టుకోవాలా, లేకపోతే ఏమైనా ఇంతకుముందు స్పెక్టకల్స్ ఉన్నాయి దానికి ఏమైనా నెంబర్ చేంజ్ అయిందా, అదేవిధంగా ఈ క్యాటరాక్ట్ అండ్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్ కోసం కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానికోసం ఈ వెల్ఫేర్ మెజర్స్గా ఈరోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలను నాటి వాటిని పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద పిలుపునిచ్చారు. శనివారం నాడు విశాఖ నగరంలోని విఎస్ కృష్ణా కళాశాలలో విశాఖ కంటైనర్ టెర్మినల్ అందజేసిన మొక్కలను ఆయన నాటారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు, దేశీయ కూరగాయలు, ఆకుకూరలు మొక్కలు నాటి పెంచుదామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలను పెంచుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, ఏఎస్ కృష్ణా డిగ్రీ కళాశాల టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు ప్రోగ్రామింగ్ ఆఫీసర్స్, గ్రీన్ క్లైమేట్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం అనేది పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి టెర్మినల్ హెడ్ కెప్టెన్ దిలీప్ బెనర్జీ గారు, అలాగే ఎంఎన్ రావు గారు, అలాగే అదే సంస్థ నుంచి నరేష్ కుమార్ గారు, అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి ముకుంద్ గారు, మిగిలిన బృందం అంతా వచ్చారు. వారితో పాటుగా కళాశాల అధ్యాపక బృందం అందరూ కలిసి పెద్ద ఎత్తున కళాశాలలో మొక్కలు నాటడం చేపట్టడం జరిగింది. నిజంగా ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో చేపట్టిన ఈ మొక్కల నాటం అనే కార్యక్రమం మన రాష్ట్రం యొక్క స్థితిగతులను మార్చగలదని, పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి స్థాపించగలదని మేము ఆశిస్తూ ఉన్నాం. గారు మన కృష్ణా కాలేజీలో ఇలా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేద్దాం సార్, కొద్దిగా ఎవరికైనా చెప్పండి అంటే మనం ఇమీడియట్ గా నేను ఎంఎన్ రావు గారికి కాల్ చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారని వాళ్ళు ఇమీడియట్ గా ఆర్గనైజేషన్ విశాఖ కంటైనర్ టెర్మినల్ రెస్పాండ్ అయ్యి ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం అన్నది మిక్కిలి ఆనందకరం. మెయిన్లీ ఏంటంటే అది కృష్ణా కాలేజ్ అంటే నేను చిన్నప్పుడు అంతా ఇక్కడే క్రికెట్ ఆడే ఇక్కడే మొత్తం అంతా జరిగింది.
బట్ ఈ రోజు ప్రిన్సిపల్ గారితో కానీ వీళ్ళతో కానీ సొసైటీ మొక్కలు పెట్టడం అనే కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం. ప్లస్ ఈ గ్రౌండ్ చుట్టూ ఉన్న ఈ ప్లేస్ లో కూడా విపరీతమైన మొక్కలు వేసి మొత్తం అంతా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కి ఇంప్రూవ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please like, share, subscribe our channel.